కానానీయులు ఎవరు? కానానీయులు నోవహు కుమారుడైన హాము సంతానం. హాము కుమారుడు కానాను. అతని నుంచే కానానీయులు అనే పేరు వచ్చింది. కానాను దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం అని బైబిల్ చెబుతుంది. కానానీయులు అనేకమైన విగ్రహాలను పూజించేవారు. ముఖ్యంగా బాల్, ఆషేరా అనే దేవతలను పూజించేవారు. వీరి ఆరాధనలో అసహ్యకరమైన అశ్లీల ఆచారాలు ఉండేవి. దేవుడు అబ్రహాముకు ఈ దేశాన్ని ఆయన సంతతికి ఇస్తానని వాగ్దానం చేశారు. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీయులు కానాను దేశంలో ప్రవేశించి కానానీయులను జయించారు. కానానీయులు పాపపూరితమైన జీవనశైలిని కొనసాగించటంతో దేవుడు వారిపై తీర్పు తీర్చాడు. దేవుడు ఇజ్రాయేలీయులను ఉపయోగించి వారిని శిక్షించాడు. దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు నిజమైన ఆరాధన మాత్రమే ఇష్టపడతారు. విగ్రహారాధన అంటే దేవుని స్థానం ఇంకొక దానికి ఇవ్వటం. మనం దేవుణ్ణే మన హృదయంలో మొదటి స్థానంలో ఉంచాలి.